మొదటి సమూయేలు చాప్టర్ 5. ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇజ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు, ఇజ్రాయేలీయుల దేవుని మందసము ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. ఎక్కడైనా యూ షుడ్ లెర్న్ టు ట్రీట్ దిస్ గాడ్. అందరూ అనుకుంటారు, ఎందుకు వినాలి వాక్యం, ఎందుకు బోధించాలా, ఎందుకు స్తుతి చేయాలనుకుంటారు. నో 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 దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎలా చూస్తున్నావు పరిశుద్ధాత్మను పెట్టిన తర్వాత, దీన్ని బట్టి నీతో యుగయుగములు ఉండాలా లేదా చూసుకుంటాడు దేవుడు. కెన్ ఐ లివ్ విత్ దిస్ గాయ్? ఈజ్ ఎ గుడ్ గాయ్, ఎ హానరబుల్ గాయ్, వర్షిపింగ్ గాయ్, లవింగ్ గాయ్. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్. ఈ భూమిని సృష్టించిందే పరలోకములో శాశ్వతంగా ఉండాలా లేదా అని తయారు చేయడానికి ఉండే ఫ్యాక్టరీ ఈ భూమి. నీ లైఫ్ సెటిల్మెంట్, నీ కెరియర్ ఈ జరుగుతుంది, దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిస్టరీ. యూనో, గాడ్ వాంట్స్ us to know the protocol. What is earth? Earth is like a factory. He is preparing his people. You may be thinking, why I'm listening the word? No. You are preparing yourself to meet with the Heavenly Father forever and ever and ever. You may be thinking, why I should worship, why I should read. No. You are preparing. మీరందరినీ కూడా దేవుడు తయారు చేస్తున్నాడు. అంతకంటే గొప్ప పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఇంకెన్ని కార్యాలు మనం బయటికి తీయాలా? How many things should we bring out of this glorious anointing? ఆ మందసాన్ని కంటే గొప్పది ఆత్మ అప్పుడప్పుడు వచ్చి కూర్చునే దేవుడే నీలో నిరంతరము ఉంటున్నాడా? యు సీ దట్. తర్వాత ఏమైపోయారు? ఇంతమంది చనిపోయారంట. ఇప్పుడు అలాంటి దేవుడు నీలో ఉన్నా నువ్వెన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాడు. యు సీ దట్. వాట్ ఎ డిఫరెన్స్. లెట్ us see. 10 చదువుదాం. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి ఇజ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వాస్థ్యమునకు దానిని పంపించుడనిరి. ఇప్పుడు బల్బు కొంచెం వెలుగుతుంది. మన వల్ల కాదు. బెస్ట్ ఏంటంటే ఎన్ని ప్లేసులు చేసినా వాళ్ళ హోస్ట్ హోలీ ప్లేస్, పవర్ఫుల్ ప్లేస్, సాక్రెడ్ ప్లేస్ ఎన్ని షిఫ్ట్ చేసినా అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. భయంకరమైన మరణ ఘోష. సో వాట్ హ్యాపెన్ అనుకున్నారు? ఇంకా ఇలా కాదు, దాని స్వస్థానానికి పంపేద్దాం. లెట్ us స్టడీ. యూ విల్ లెర్న్ సమ్ థింగ్స్. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి ఇజ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వాస్థ్యమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులనందరినీ పట్టి ఉండెను. చావక మిగిలియున్న వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. చావక మిగిలి ఉన్న వాళ్ళందరూ అంటే ఒక్కడు కూడా నార్మల్గా లేడు. ఇప్పుడు చెప్పండి, నీ దేవుడు సువార్త చేయడానికి భయపడుతున్నారా? నీ ముందు ఎవరి నుంచోగలడు? ఆ నిబంధన కంటే గొప్ప దేవుడు నీలో ఉంటే వాట్ క్యాన్ మ్యాన్ డూ? మీ అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మందసం మీదకి అప్పుడప్పుడు వచ్చే దేవుని ఆత్మే నీలో పెట్టేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు నువ్వు బయటికి తీయగలవు? హౌ మెనీ గ్రేట్ థింగ్స్ కెన్ యూ డూ? కెన్ ఎనీబడీ స్టాండ్ బిఫోర్ యూ? ఎంతమందికి రోషం వస్తుంది, ఎంత గొప్ప దేవుడు లోపల పెట్టుకుని నేను ఏం చేశాను అని? ఒక ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయాను, ఒక కారు కొనుక్కొని సెటిల్ అయిపోయానా? వై యామ్ ఐ లివింగ్ ఎ నార్మల్ లైఫ్ వెన్ ఐ హ్యావ్ ఎ గాడ్ లైక్ దిస్ ఇన్ మీ? యు ఆర్ క్యారింగ్ సంథింగ్ పవర్ఫుల్. నీ ఒక్క సాక్ష్యం చూపించినా కొన్ని వేల మంది తయారవుతారు. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అట్లీస్ట్ వన్ ప్రూఫ్ టు ఫాలో యూ. కమ్ ఆన్, లెట్స్ రీడ్. 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిస్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి, యెహోవా మందసము ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా ఎవరు రాలేకపోతున్నారు. మరణ ఘోష, ఊర్లు చచ్చిపోతున్నారు ఇక్కడ జనాలు. ఓకే, పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఫ్లైస్. Horrible, because they put the Ark of Covenant there. There is a protocol. You can't just take it easy. అంటే ఈ లెక్కన ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని బయటికి ఏం తీయకుండా ఎలా ఉంటారు? ఈ వాక్యం తర్వాత అనేక మంది కనీసం ఒక్కొక్కరు 10,000 అద్భుతాలు బయటికి తీయను గాక. అట్లీస్ట్ లుక్ అట్ దిస్ గాడ్. ఇఫ్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్ ఈస్ ఇన్ యూ, విల్ పుట్ ఎ డిమాండ్ ఆన్ ద అనాయింటింగ్. God, if you are inside, do something through me.
ఇంత గొప్ప దేవుడు నాలో ఉంటే ఏదో ఒకటి చెయ్యి, నన్ను ఆశీర్వదించు బాగా. ఓకే, కమాన్. ఇప్పుడు ఏం చేశారంటే ఒకసారి 2 చూద్దాం. చూడండి, వాళ్ళు ఏం చేశారంట, ఫిలిస్తీన్ల యాజకులు తర్వాత శకునము చూచు వారిని పంపించారంట. అరే బాబు మీరు రండి, అసలు ఏంటి ఇది, ఎలా వెనక్కి పంపేద్దామా అని ఆలోచిస్తున్నారండి, ఉంచుకునేది లేదు. దీన్ని ఎలా వెనక్కి పంపేసేస్తే మనం బతుకుతామా అన్నట్టున్నారు. నౌ దే హ్యావ్ బాట్ దిస్, ద ప్రీస్ట్స్ and the diviners, they have bought them and said, now tell us a strategy how to send it back to their country. We just want to get rid of this ark. It's too fatal. It's killing us. Okay? It's too dangerous. We cannot handle it. You are too powerful. You are not a take it easy guy if you are a believer. Okay? చూద్దాం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు యాజకులు కదా, కొంచెమైనా బుర్ర ఉంటుంది వీళ్ళకి, రైట్? వారు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. దే ఆర్ కమింగ్ టు సంథింగ్స్. అరే మనం ఏదో ఒకటి చెయ్యాలా, పంపించాలా. కానీ అసలు వీళ్ళు చేయొచ్చా? ఎవరు చేయాలా? యాజకులు మాత్రమే. ఎవరేమి చెయ్యి, ఏమి అర్పించడం తీసుకోడు ఆయన. కానీ వీళ్ళకి అట్లీస్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఓకే, ఈయనకి ఏదైనా మనము అర్పించాలా, యూనో. అందుకే మీరు చూస్తే అక్కడ ఈవెన్ ఆహాబ్, when they were worshipping the Baal gods, they used to sacrifice. See that? Even their kids sacrifice. Where did they learn? God doesn't want it. He says no, but it's instinct. ఎంతమందికి అర్థమైంది? Instinct to do something to God. When the instinct fails, you need to walk by faith. Feed yourself. Instinct, ఇదే చెప్పాను, instinct. వీళ్ళకు ఉందన్నమాట, యాజకులకు ఉంది ఇన్స్టింక్ట్. హౌ టు ట్రీట్ దిస్, వీ నీడ్ టు సాక్రిఫైస్ ఇట్. లెట్స్ రీడ్. దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరారాధమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక యుండెనో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిస్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారిని అడగ. తర్వాత వాళ్ళు ఏదో చేశారు, అయినా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా ఏం చేస్తారు, ఒక కొత్త ఎద్దుల బండి మీద అన్ని కొత్త వాటి మీద పెట్టి దాన్ని పంపించేస్తారు. అది కరెక్ట్గా వేరే చోటుకి వెళ్ళిపోతుంది. ఫినిష్. ఇందులోంచి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంత గొప్ప దేవుడు నీలో ఉన్నాడు, ఇది బయటికి తీయకుండా. చదువు కాదన్నను, ఉద్యోగం కాదన్నను, కానీ అంతకంటే గొప్ప పరిశుద్ధాత్ముడిని, మొదట దేవుని రాజ్యము ఎలా వెతకడంలో సంఘము ఫెయిల్ అయిందో అంతమందికి అర్థమైంది. ఈ దేవుడిని ఎదిగితే ఈ లోకంలో నువ్వు జీవితాంతం కష్టపడి ఎన్ని దేవుడు బోనస్గా ఇస్తాడండి. హీ విల్ యాడ్ దిస్ థింగ్. యు సీ దట్ నౌ. అయినప్పటికీ ఇప్పుడు కూడా దాని అంటే పోతా ఉంటారు. ఇప్పుడు ఇది ఇలా జరుగుతుందో తెలియదు. ఎందుకు? ఆయన రాజ్య ప్రోటోకాల్ మొదట ఎతకాల, అప్పుడు దీన్ని బయటికి తీస్తానంటున్నాడు. అది మనల్ని చంపదు, కానీ ఈ కృపావాక్యములో కొంచెం ప్రోటోకాల్స్ ఫాలో అయితేనే అది బయటకు వస్తుంది. యు ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్, బట్ ద బ్లెస్సింగ్ విల్ బి రిలీజ్డ్ బై డెవలపింగ్ యువర్ ఫెయిత్. సిలువ ద్వారా శాపం పోయింది. అందుకే ఇప్పుడు ఏమీ మందసం అంత గొప్ప నీలో నేను చంపదు, ఏం చేయదు. కానీ ఆశీర్వాదము విడుదల చేయాలంటే ఏం కావాలా? విశ్వాసము. శాపం అయితే రాదు. ఎందుకు? శాపాన్ని ఆపేశాడు దేవుడు సిలువ ద్వారా. నువ్వేసి నమ్మితే శాపం లేకపోతే కరెక్టే, కానీ ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? అది విశ్వాసానికి కనెక్ట్ అయ్యి ఉంది. అందుకే అంటాడు ఆయన, కెన్ ఐ ఫైండ్ ఫెయిత్ వెన్ ఐ కమ్? You know, Christ is redeemed from the curse, but the blessing is not released. ఆశీర్వాదానికి దేని కనెక్ట్ చేశాను? ఆసక్తి. The blessing will come and flow as a passion. సరే, ఇప్పుడు ఒకసారి ఎఫెసీకి వెళ్దాం. ఎఫెసియన్స్ 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది. ఇప్పుడు పిల్లలకి ఇలీ బోధించలేదు, తర్వాత సమూయేలు బోధించడం వల్ల ఏం పాడైపోయింది? ప్రవక్తలు యాజకులు పరిపాలించడం అనే పునాది ఏమైపోయింది? పాడైపోయింది. Because Eli did not teach his children and Samuel did not teach his children, the foundation of prophets ruling as a high priest and God's rule had been terminated. So the foundations are destroyed. How many of you understood this? ఇప్పుడు పరలోకానికి, హెవెన్కి కింద ఉండే ఫౌండేషన్స్ ఎవరు? రాబోయే పరలోకానికి నూతన యెరూషలేము సంఘం. సంఘం రావాలంటే పునాదులు, 12 పునాదులు ఎవరు? లెట్స్ గో బ్యాక్ టు రెవల్యూషన్. ప్రకటనకి వెళ్దాం. రెవల్యూషన్ 21:14. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది.
ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్న అంటే వధువు సంఘము, బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఇఫ్ ద బ్రైడ్ హ్యాస్ టు గెట్ రెడీ, వాట్ హ్యాస్ టు బి రెడీ ఫస్ట్? ద ఫౌండేషన్స్. ఇప్పుడు వధువు సిద్ధమవ్వాలంటే ముందు ఏమి సిద్ధమవ్వాలా? పునాదులు. ఎవరి పునాదులు? అపోస్తులు. ఇప్పుడు సమూయేలుకు జన్మనివ్వాలా, సమూయేలును పెంచాలా, సమూయేలుకు బోధించాలా. అంటే అలా చేయకపోవడం వల్ల ప్రవక్తలు దేవుడు మాట్లాడతాడు అనేటువంటి పునాది పాడైపోయింది. ఇప్పుడు దేవుడు ఈ వాక్యం చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నాడు? నా ఆత్మను కుమ్మరించి మళ్ళా సంఘానికి పునాదులు వేస్తున్నాడు. అంటే ఇలాంటి మెసేజ్ చెప్పే వరకు వధువు అనేది తయారవ్వలేదు ఇంకా. అంటే ఇప్పుడు దేవుడు పునాది వేస్తున్నట్టు కనపడుతుందా మెసేజ్ల ద్వారా? యు సీ దట్ హి ఈస్ యూజింగ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ అండ్ లేయింగ్. ఇప్పుడు పైనుంచి రావాలా పునాదులు? ఎవరు? అపోస్తులు. అంటే అక్కడ ఉన్నట్టే ఇక్కడ వధువు సంఘం ఉండాలంటే సంఘానికి పునాదులు ఎవరు ఉండాలా? దేవుడు అద్భుతాలు చేస్తాడు, మాట్లాడే దేవుడు, ప్రవచనాలు చెప్పే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అన్నీ నమ్మే సంఘాలు ఉన్నప్పుడే పునాది. ఆ సంఘం ఈ సంఘం మ్యాచ్ అవుతుంది. ఆ ప్లాన్ ప్రకారం ఇది మ్యాచ్ అవుతుంది, నేను దిగొస్తా, లేకపోతే నేను రానని కూర్చుంటాడు అక్కడ ఆయన. నా డిజైన్ ప్యాటర్న్ అది, అలాగుంటేనే వస్తాను. ఏమీ లేవు. అసలు పునాది ఉందా? సంబడి ఈజ్ గెటింగ్ సమ్ విజ్డమ్ టుడే. అంటే పునాది ఎక్కడ ఆగిపోయింది? ప్రార్థన చేయండి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? కరెక్టే, నీతిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, అన్నీ చేయాలి. కానీ ముందు ఏముండాలా? వధువు సంఘం ఎత్తబడాలంటే పునాది అక్కడ ఉన్నట్టే ఇక్కడ పునాది ఉండాలా. చూడండి, మోషేతో ఒక మాట అంటాడు, అది చూపించండి. సీ దట్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ విల్ బి డన్ యాజ్ ద సేమ్ ప్యాటర్న్ అంటాడు. ద సేమ్ ప్యాటర్న్ దట్ వాజ్ ఇన్ హెవెన్. ఓకే, Hebrews chapter 8 verse 5. హెబ్రూలు 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చెప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. Now remember again, everybody who serve unto example and shadow of heavenly things, as Moses was admonished of God when he was about to make the tabernacle. For see, saith he, that thou make all things according to the pattern shewed unto thee in the mount. పరలోకములో ఎలాగుందో నీకు చూపించాను కదా మోషే, అలాగే చేయి నువ్వు మందసాన్ని. సంఘం ఎలా ఉండాలా? సంఘం కింద మీకు చూపించాను ప్రకటన 21లో యోహాను ద్వారా. కింద పునాదులు ఎవరు ఉండాలా? అపోస్తులు. ప్రవచనాలు నమ్మేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు, దేవుని స్వరం వినేవాళ్ళు, దేవుడు అద్భుతాలు నిన్న ఒక రీతిగా ఉన్నాడు అనేవాళ్ళే. అలాంటి పునాదులు చొప్పునే సంఘాలు కట్టండి, ఆ సంఘాల కొరకే వస్తానని దేవుడు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. ఒకవేళ మోషే గనక వేరుగా చేశాడు అనుకోండి మందసం, ప్రభు నేను 3 కెరూబులు పెడతా, ఇంకా బాగుంటుంది, గోల్డ్ కాకుండా డైమండ్ స్టడ్లు పెడతా, కొంచెం ఎత్తడేస్తా అని, డిఫరెంట్ రింగులు పెట్టను, నేను ఫ్లవర్స్ పెడతా, ఇలా పెట్టాడు అనుకోండి, దేవుడు వచ్చి ఆ కృపాసింహాసనం నుంచి మాట్లాడతాడా? మాట్లాడ్డా? సీదా చూడండి, మోషే గుడారం అమర్చబోనప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిర చప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకుల పరలోక సంబంధమగు వస్తువుల ఛాయ. అంటే ఈ మందసం అనే వస్తువు ఇదే రూపములో ఎక్కడుంది? ముందు పరలోకములో. అలాగే డిజైన్ అలాగే కనపడ. ఒకవేళ ఇప్పుడు మనం పరలోకంకి వెళ్తే ఎలా ఉంటుంది మందసం? సేమ్ మోషే చేసినట్టే ఉంటుంది పరలోకంలో కూడా. ఇఫ్ యూ డూ దాట్ ఐ విల్ కమ్, అప్పుడు నేను వచ్చి మాట్లాడతా. అయితే యాజకులు ఉండాలా, వీళ్ళందరూ ఉండాలా. పరలోక మందు వస్తువుల ఛాయారూపమైన గుడారమందు సేవ చేయుదురు. సీ దట్ హీ దట్ దౌ మేక్ ఆల్ థింగ్స్ అకార్డింగ్ టు ద ప్యాటర్న్ షోడ్ షాడో ఆఫ్ హెవెన్లీ థింగ్స్. ఇట్స్ ఎ హెవెన్లీ ప్యాటర్న్. The Spirit came on David and David has designed the pattern and he gave that pattern. ఆ ఆత్మ ద్వారా దేవుడు దావీదు మందిరం కట్టాలంటే, దావీదు నువ్వు ఎలా కట్టాలో నేను చెప్తా అని దేవుని ఆత్మ వచ్చి ఆత్మ ప్రకారము దావీదు ఆర్కిటెక్ట్గా డిజైన్ చేశాడంట. ఆర్కిటెక్చర్ డిజైన్ చేశాడంట. ఎవరు? దావీదు. దావీదు ప్రొఫెషన్ ఏంటి? గొర్రెల కాపరి. కానీ మోషే ఎలా చేశాడు అది? ఎందుకంటే మోషే ఫరోలు చాలా గొప్ప ఆర్కిటెక్ట్స్, పిరమిడ్స్ కట్టేవారు వాళ్ళు. మోషేకి మంచి టెక్నాలజీ బాగా తెలుసు, ఎలా కట్ట అలా ఏం చేయాలా. అందుకని చూసిన దాని ప్రకారం మోషే కరెక్ట్గా దించేశాడు. స్ట్రాటజిస్ట్. మోషే ఈజ్ అన్ ఇంజనీర్. ఐగుప్తులు అన్ని విద్యలు నేర్చుకున్నాడు మోషే. వెరీ పవర్ఫుల్ మ్యాన్. సో దాని ప్రకారం మోషే చేసేసాడు. అందుకే
సొలొమోనుకి డెవలప్ చేసి దావీదు గొర్రెల కాపరికి తెచ్చుకోలేమని చెప్పి మరి చదువుకున్న సొలొమోను అన్ని డెవలప్ అయ్యి దాని ప్రకారము సొలొమోను కట్టాడు. అవన్నీ కూడా సొలొమోనుకి ఇచ్చి ఇదిగో దీని ప్రకారమే చేయాల. ఓకే, ఫస్ట్ క్రానికల్స్ 28:11, మొదటి దినవృత్తాంతములు 28:11. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసము శాలలకు మేడగదులకును లోపలి గదులకును కరుణాపీఠము గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువులను బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చలను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. Let's read 11. Then David gave to Solomon his son the pattern of the porch and of the house and of the treasuries thereof and of the upper chamber and of the inner parlors and of the place of the mercy seat. You're getting it? 12. And the pattern of all that he had by the Spirit of the courts of the house of God and of all the chambers round about and of the treasuries of the house of God and the treasuries. So ఈ ప్యాటర్న్ ని ఆత్మ ద్వారా దావీదు తెలుసుకొని దాన్ని డిజైన్ చేసి ఎవరికి ఇచ్చాడంట? సొలొమోను దాని ప్రకారం పర్ఫెక్ట్గా కట్టినప్పుడు దేవుని అగ్ని పైనుంచి వచ్చి ఆ బలిని తీసుకున్నది. మోసెస్ he did pattern, David and Solomon built the pattern, God came. But why is God not coming for the church? మరి దేవుడు సంఘం కోసం ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? Pattern. Somebody has understood and somebody's eyes are open. That was closed for 2000 years. చెవులు ఉన్నవాడు వినును గాక, కన్ను ఉన్నవాడు చూచిన గాక, హృదయం అర్థం చేసుకుని గాక. ఎంతమంది ఈ ప్యాటర్న్ ఇక్కడ రావాలని ప్రార్థిస్తారు ఈ రోజు నుంచి? Now, how many of you are getting ready to give birth to Samuels? ఎంతమంది సమూయేలు కన్నానికి సిద్ధమవుతున్నారు? భారమంతా దేని మీద వేయాలా? దేవుడి మీద. ఎంతమంది సమూయేలు పెంచడానికి రెడీ అవుతున్నారు? ఎంతమంది పెంచిన సమూయేలుకి బోధించడానికి రెడీ అవుతున్నారు? చెప్పు నీ కొడుకులకి. యు సీ దట్? సో దేవుడు దీని ద్వారా మళ్ళా పునాదులను, ద ప్యాటర్న్ ఆఫ్ మోసెస్, డేవిడ్ అండ్ న్యూ జెరూసలేం రావాలా? అండ్ ఇట్ ఈస్ ద సేమ్. పునాదులు వేయాలా? ప్యాటర్న్ మ్యాచ్ అవ్వాలా లేదా? మోసే కట్టిన మందసం ప్యాటర్న్ మ్యాచ్ అయిందా? అయింది. సొలొమోను కట్టింది మ్యాచ్ అయిందా? డేవిడ్కి ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా ఇచ్చింది మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇచ్చింది మ్యాచ్ అవ్వాలా లేదా? నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నీ సంఘానికి కూడా ఈ పునాదులు కావాలని ప్రార్థన చేద్దాం. అవునా కదా? ఎస్, వీ నీడ్ ద సేమ్ కైండ్. వీ నీడ్ ద చర్చ్ విత్ మిరకల్, సైన్స్, వండర్స్, వర్డ్, ఎవ్రీథింగ్. ఒకవేళ ఈ పునాది వేయకపోతే ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో తెలుసా? ఎందుకంటే ప్యాటర్న్ మ్యాచ్ అవ్వాలా లేదా? See that the pattern matches Moses. David, Solomon చెప్పాడు ఇది మ్యాచ్ అవ్వాలి. ఈ రోజు నుంచి పునాదులు మారి రానున్న రోజుల్లో సంఘం మ్యాచ్ అవును గాక. Let us pray. Father, in the name of Jesus, today we have learnt from the word of God. నీ వాక్యం నుంచి మేము నేర్చుకున్నాము నాయన. నీ ఆత్మ బోధిస్తే తప్పితే మాకు ఈ విషయాలు తెలియదయా. నీ ఆత్మే మాకు ఈ విషయాలు బోధించింది కనుక ఈరోజు మా పునాదులను మార్చండి. ఈ భూలోకంలో ఉండే, ప్రపంచంలో ఉండే సంఘాలన్నింటిలో పునాదులు మార్చి అప్పుడు నీ యొక్క సామర్థ్యము బయటకు వచ్చి ఆశీర్వదించబడి ఉజ్జీవింపబడి అప్పుడు నీ యొక్క పరలోకముందుండే ఆ సంఘం నూతన యెరూషలేము లాగే ఇక్కడ మ్యాచ్ అయినప్పుడు నీవు వస్తావయ్యా. అటువంటి కృప ఈ రోజు నుంచి అందరి జీవితాల్లో అనుభవించి ఈ ఉద్యమం ప్రపంచమంతా వెళ్ళేటట్లు నడిపించమని నా జడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.